హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ అనంతమైన సృష్టిని ఒక్కసారి గమనించండి. ఎంత నిశ్శబ్దంగా, ఎంతటి ఓర్పు! తన గర్భంలో కోట్ల జీవరాశులను మోస్తూ, ఎండను, వానను, తుఫానులన్నింటినీ భరిస్తూ, ఈ లోకానికి జీవాన్ని ఇస్తుంది ఈ ప్రకృతి. ఏ రోజైనా ఈ ప్రకృతి తాను ఇచ్చే గాలికి కానీ, నీటికి కానీ, నీడకు కానీ ప్రతిఫలం ఆశించిందా? లేదు. అందుకే అంటారు, ఈ సృష్టిలో ప్రకృతికి ఉన్న ఏకైక రూపం అమ్మ అని. ప్రకృతి ఏ షరతులు లేకుండా మనల్ని ఎలాగైతే సాకుతుందో, అమ్మ కూడా ఏ స్వార్థం లేకుండా మనల్ని అలాగే ప్రేమిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరి ప్రేమకైనా, బంధానికైనా ఒక కారణం ఉంటుంది. కానీ కారణం లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా తన శ్వాసను సైతం ధారపోసి ప్రేమించే ఒకే ఒక్క రూపం అమ్మ. ఆమె మన జీవితంలో ఒక భాగం కాదు, మన జీవితమే ఆమెతో మొదలవుతుంది. మన గుండెల్లోని ప్రతిస్పందన, మన పెదవులపై వచ్చే ప్రతి నవ్వు, మన కళ్ళలో వెలిగే ప్రతి ఆశ అన్నీ అమ్మ పెట్టిన భిక్షే. లోకం మనల్ని ఒక మనిషిగా చూస్తే, అమ్మ మాత్రం మనల్ని తన ప్రపంచంగా చూస్తుంది. ఈరోజు మనం ఆ నిస్వార్థమైన ప్రేమ వెనుక ఉన్న త్యాగాలను, మన కళ్ళ ఎదుటే తిరుగాడే ఆ ప్రత్యక్ష దైవం లోపల దాచుకున్న కన్నీళ్లను, ఆ కన్నీళ్లను సైతం చిరునవ్వుగా మార్చే ఆమెలోని మహానటిని ప్రకృతి సాక్షిగా అన్వేషించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రకృతిలో ఒక జీవి పుట్టడం వెనక ఎంతటి నిశ్శబ్ద తపస్సు ఉందో గమనించారా? ఒక పక్షి తన గుడ్డును కాపాడుకోవడానికి ఎండనక వాననక గూడు కడుతుంది. ఒక నేల తాను ఎండిపోతున్నా వర్షపు చుక్కలను తన కడుపులోకి తీసుకొని ఒక చిన్న విత్తనాన్ని మొక్కగా మార్చడానికి ప్రాణాన్ని ధారపోస్తుంది. ప్రకృతిలోని ఈ సృజనాత్మక శక్తే అమ్మ. సృష్టిలో ఏ బంధానికైనా మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాతే పరిచయం ఏర్పడుతుంది. కానీ మనం ఎవరో తెలియకముందే, మన రూపం ఎలా ఉంటుందో చూడకముందే తన రక్తాన్ని పాలుగా మార్చి మనకు ఊపిరి పోసే ఏకైక జీవి అమ్మ. 9 నెలల పాటు కడుపులో ఒక ప్రాణాన్ని మోయడం అంటే అది కేవలం శారీరక ప్రయాణం మాత్రమే కాదు, అది ఒక పునర్జన్మ. తాను తినే ప్రతి ముద్దలోనూ, తాను పీల్చే ప్రతి శ్వాసలోనూ బిడ్డ క్షేమాన్ని మాత్రమే కోరుకునే నిస్వార్థమైన కాలమది. ప్రతి క్షణం తన నడుము నొస్తున్నా, శరీరం సహకరించకపోయినా, లోపల పెరుగుతున్న బిడ్డ కదలికలను చూసుకుంటూ ఆ బాధలన్నింటినీ చిరునవ్వుతో భరిస్తుంది అమ్మ. అయితే 9 నెలలు కడుపులో మోసి ఈ లోకంలోకి తీసుకురావడం ఒక ఎత్తైతే, అసలైన ఆ అమ్మ ప్రయాణం అక్కడి నుండి మొదలవుతుంది. కడుపులో ఉన్నంతసేపు బిడ్డ అమ్మకు మాత్రమే సొంతం. కానీ లోకంలోకి వచ్చాక ఆ బిడ్డకు ఎన్నో శోధనలు, ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వాటన్నింటి నుండి బిడ్డను కాపాడుకోవడానికి అమ్మ తన గర్భాన్ని వదిలి తన గుండెల్లోకి బిడ్డను మార్చుకుంటుంది. నువ్వు పాకుతున్న వయసు నుండి తప్పటడుగులు వేసే ప్రాయం దాటి చదువుకుని ప్రయోజకుడవై ఈ సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేంత వరకు నీ ప్రతి ఎదుగుదల వెనక అమ్మ ఆలోచనలు ఉంటాయి. నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ గురించి ఆరాటం, నువ్వు బయట ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నావేమోననే కంగారు, నీకు చిన్న దెబ్బ తగిలినా తన గుండె చేరువయ్యే వేదన, ఇవన్నీ అమ్మ నిరంతరం మోసే అదృశ్య భారాలు. లోకం దృష్టిలో నువ్వు పెద్దవాడివైపోవచ్చు, ఒక కంపెనీకి మేనేజర్ కావచ్చు, లేదా సమాజంలో ఒక గొప్ప హోదాలో ఉండవచ్చు. కానీ అమ్మ గుండెల్లో మాత్రం నువ్వు ఎప్పటికీ ఆ చిన్న బిడ్డవే. నువ్వు ముసలివాడివైపోయినా అమ్మ బ్రతికున్నంత వరకు తన ఆలోచనల్లో నిన్ను మోస్తూనే ఉంటుంది. నిరంతరం నీ క్షేమం కోసం తపిస్తూనే ఉంటుంది. ఒక నది సముద్రంలో కలిసిపోయేంత వరకు ఎలాగైతే ప్రవహిస్తూనే ఉంటుందో, అమ్మ ప్రేమ కూడా తన శ్వాస ఆగేంత వరకు బిడ్డ కోసం ప్రవహిస్తూనే ఉంటుంది. పగటిపూట ఈ ప్రకృతి ఎంత అల్లరిగా, ఎంత సందడిగా ఉంటుందో, రాత్రి కాగానే అంతటి నిశ్శబ్దంలోకి జారుకుంటుంది. పక్షులు తమ గూళ్లకు చేరుకుంటాయి, జంతువులు నిద్రపోతాయి, చెట్లు కూడా గాలిని ఆపుకుని విశ్రాంతి తీసుకుంటాయి. సృష్టి అంతా కళ్ళు మూసుకుని నిద్రపోయే ఆ చీకటి వేళ ఈ ప్రపంచంలో మేల్కొని ఉండేవి రెండే రెండు. ఒకటి ఆకాశంలో కాపలా కాసే చందమామ, ఇంకొకటి బిడ్డ పక్కన కూర్చుని కాపలా కాసే అమ్మ. నువ్వు ఏ కష్టాలు తెలియకుండా, ఏ ఆలోచనలు లేకుండా హాయిగా గాఢ నిద్రలో ఊయలలూగుతున్నప్పుడు నీ ముఖంలో కనిపించే ఆ అమాయకత్వాన్ని, ఆ ప్రశాంతతను చూసి మురిసిపోయే హృదయం అమ్మది. ఆ రాత్రి వేళ నువ్వు నిద్రలో చిన్నగా నవ్వితే ఆ నవ్వు వెనక ఏ కీడు ఉందోనని దిష్టి చీసే ఆరాటం ఆమెది. లోకమంతా నిద్రపోతున్నా తాను మాత్రం లాంతరు వెలుతురులో నీ వైపు రెప్పాల్చకుండా చూస్తూ గడిపిన రాత్రులు ఎన్నో. ఆ నిద్రలేని రాత్రుల్లో అమ్మ ఏం ఆలోచిస్తుందో తెలుసా? తన ఆరోగ్యం గురించి కాదు, తన సుఖం గురించి అసలే కాదు,
తన బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండాలి, రేపు నా బిడ్డ సమాజంలో ఎలా ఎదగాలి, వాడికి ఎలాంటి కష్టం రాకూడదు అని దేవుడిని వేడుకుంటూ మానసికంగా ఒక అదృశ్య యుద్ధం చేస్తుంది. నువ్వు చిన్నప్పుడు కాస్త ఇబ్బంది పడినా, ఒంట్లో నలతగా ఉండి ఏడ్చినా నీకంటే ఎక్కువగా నరకం అనుభవించేది అమ్మే. నీ ఏడుపు ఆగే వరకు, నీ జ్వరం తగ్గే వరకు, కంటి మీద కొనుకు లేకుండా, కడుపుకు అన్నం లేకుండా నీ నుదుటిపై తడిగుడ్డ వేసి కాపలా కాచిన ఆ రాత్రుల త్యాగానికి మనం ఏమని విలకట్టగలం? మనం ఈ రోజు ఇంత హాయిగా బతుకుతున్నామంటే, సమాజంలో ఇంత ధైర్యంగా నిలబడ్డామంటే దానికి పునాది అమ్మ తన నిద్రను త్యాగం చేసి మనకు ఇచ్చిన ఈ రోగ నిరోధక శక్తి. ఆమె చేసిన ప్రార్థనల వల్లే ప్రకృతి మనకు తెలియకుండానే రాత్రి వేళల్లో చెట్లకు ప్రాణవాయువును, మంచు బిందువులను ఎలాగైతే ఇస్తుందో అమ్మ కూడా మనకు తెలియకుండానే తన నిద్రలోని రాత్రుల జాగారంతో మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. లోకంలో భార్య ప్రేమలో ఆకర్షణ ఉండవచ్చు, స్నేహితుడి ప్రేమలో స్వార్థం ఉండవచ్చు, కానీ రాత్రి వేళల్లో నీ పక్కన కూర్చొని కన్నీళ్లతో నీ భవిష్యత్తును అడిగే అమ్మ ప్రేమలో మాత్రం కేవలం పవిత్రత మాత్రమే ఉంటుంది. ఈ సృష్టిని గమనిస్తే ఒక వింత నిజం బోధపడుతుంది. ప్రకృతిలో ఏ జీవికి పుట్టుకతోనే అన్నీ తెలియవు. ఒక పక్షికి గూడు కట్టడం ఏ విశ్వవిద్యాలయం నేర్పించదు. ఒక నదికి ప్రవహించడం ఏ గురువు నేర్పడు. కాలమే వాటికి పాఠాలు నేర్పుతుంది. సరిగ్గా అమ్మ కూడా అంతే. ఆమె పుడుతూనే అమ్మగా పుట్టదు. మనకు జన్మనిచ్చిన ఆ క్షణంలోనే ఆమెకు కూడా తల్లిగా ఒక కొత్త జన్మ లభిస్తుంది. ఆమె సర్వజ్ఞురాలు కాదు. ఆమెకు ఈ ప్రపంచంలోని ఆధునాతన విషయాలన్నీ తెలియకపోవచ్చు. పెద్ద పెద్ద డిగ్రీలు, చదువులు ఆమెకు లేకపోవచ్చు. కానీ నిన్ను ఈ సమాజంలో అందరికంటే ఉత్తముడిగా, ఒక గొప్ప మనిషిగా పెంచాలనే తపనలో తాను ప్రతిరోజు ఒక కొత్త పాఠం నేర్చుకుంటూనే ఉంటుంది. ఒక చిన్న లాంతరు వెలుతురులో నువ్వు పక్కనే నిద్రిస్తున్నప్పుడు, రేపొద్దున నా బిడ్డ అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పకపోతే వాడు ఎక్కడ వెనకబడిపోతాడో అన్న ఆందోళనతో పుస్తకాలు ముందేసుకొని కూర్చునే అమాయకత్వం ఒక్క అమ్మకే సొంతం. మనకు ఒక ఇంగ్లీష్ ముక్కో లేదా ఒక కొత్త టెక్నాలజీయో తెలియకపోతే మనం వెంటనే గూగుల్లో వెతుకుతాం. కానీ అమ్మకు తెలియని విషయాలను కూడా కేవలం మన కోసం అడిగి తెలుసుకొని నేర్చుకొని మరీ మనకు చెప్తుంది. తన చదువు కంటే నీ చదువు ముఖ్యం అనుకుంటుంది. సమాజంలో తాను తలదించుకున్నా పర్వాలేదు, కానీ తన బిడ్డ మాత్రం ఎక్కడా తక్కువ కాకూడదని తప్పిస్తుంది. నువ్వు స్కూల్ నుండి వచ్చేసరికి నీ హోంవర్క్ చేయించడం కోసం నీకు పరీక్షలు ఉంటే నీకంటే ముందే తాను నిద్రలేసి చదువుకోవడం వెనక ఉన్న ఆ త్యాగం మాటల్లో చెప్పలేనిది. నిజానికి ఈ ప్రపంచంలో అతిపెద్ద గురువు అమ్మే. ఎందుకంటే పుస్తకాల్లో ఉండే చదువును ఉపాధ్యాయులు నేర్పించగలరు, కానీ ఆ పుస్తకాల్లో లేని సంస్కారాన్ని, మానవత్వాన్ని, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పేది మాత్రం అమ్మే. లోకం నిన్ను నీ చదువును బట్టి, నీ సంపాదనను బట్టి అంచనా వేస్తుంది. కానీ అమ్మ మాత్రం నువ్వు ఎంత ఎదిగినా నీలో మంచితనం ఉందా లేదా అని చూస్తుంది. తనకున్న కొద్దిపాటి జ్ఞానంతోనే నిన్ను ఒక పరిపూర్ణమైన మనిషిగా మార్చడానికి అహర్నిశలు శ్రమించే ఆ నిరంతర విద్యార్థి అమ్మ. ఈ ప్రకృతిని ఒక్కసారి చూడండి. మనిషి తన స్వార్థం కోసం చెట్లను నరికేస్తున్నా, భూమిని తవ్వేస్తున్నా, నదులను కలుషితం చేస్తున్నా ప్రకృతి ఎంతో సహనంతో భరిస్తుంది. మళ్ళీ ఆ మనిషికి కడుపు నిండా అన్నాన్ని, పీల్చడానికి ప్రాణవాయువును ఇస్తుంది. ఈ అంతులేని సహనానికి, క్షమాగుణానికి మనుషుల్లో ఉన్న ఏకైక నిదర్శనం అమ్మ. మనం పెరిగి పెద్దయ్యాక, మనకు రెక్కలు వచ్చాక లోకంలో ఉండే ఒత్తిడినో, ఆఫీస్లో టెన్షన్నో మోస్తూ ఇంటికి వస్తాం. కానీ ఆ కోపాన్ని, విసుగును ఎవరి మీద చూపిస్తాం? మనల్ని ఏమీ అనలేని, మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆ అమ్మ మీదే. నీకేం తెలుసమ్మా, నీకేం తెలియదు, నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వు అంటూ కోపంలో మనం విసిరే ఆ కఠినమైన మాటలు, కరకు బాణాలు ఆ క్షణంలో ఆమె గుండెను ఎంతగా గాయపరుస్తాయో మనం ఊహించలేం. ఆమె మనకు జన్మనిచ్చింది మన నోటి నుండి అలాంటి మాటలు వినడానికి కాదు. మనం కోపంతో అరిచి రూమ్లోకి వెళ్ళి తలుపు గడియ వేసుకున్నప్పుడు హాల్లో ఒంటరిగా నిలబడిన ఆ తల్లి గుండె చెరువవుతుంది. కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. గుండెల్లోని బాధ కన్నీటి రూపంలో బయటికి వస్తుంది. కానీ అక్కడే అమ్మలోని మహానటి బయటికి వస్తుంది. మనం కోపంతో అన్న మాటలకు ఏడ్చిన ఆ తల్లే కొద్దిసేపటి తరువాత మన అడుగుల శబ్దం వినబడగానే, లేదా మనం రూమ్ తలుపు తీయగానే క్షణంలో తన కన్నీళ్లను గుండెల్లో దాచేస్తుంది. కళ్ళను తుడుచుకొని పెదవులపై మళ్ళీ అదే ఆప్యాయతతో కూడిన చిరునవ్వును పులుముకుంటుంది. నాన్న, ఆకలిగా ఉందా, అన్నం వడ్డించనా అంటూ ఏమీ తెలియనట్టు మన ముందుకు వస్తుంది.
ప్రపంచంలో ఏ బంధమైనా మనం ఒక్క మాట గట్టిగా మాట్లాడితే దూరమవుతుంది, తిరస్కరిస్తుంది. కానీ నువ్వు ఎన్ని మాటలన్నా వాడు బయటపడే కష్టాలు వాడివి, నా మీద కాకపోతే ఆ కోపం ఇంకెవరి మీద చూపిస్తాడు అని మనల్ని వెనకేసుకొచ్చే అమాయకత్వం, పెద్ద మనసు ఒక్క అమ్మకే సాధ్యం. నువ్వు మళ్ళీ ఎప్పుడు ప్రేమగా అమ్మ అని పిలుస్తావా అని ఎదురు చూసే ఆ నిస్వార్థమైన క్షమాగుణానికి సాటి వచ్చేది ఈ సృష్టిలోనే ఏదీ లేదు. మనలోని తప్పులను సైతం తన ప్రేమతో కడిగేసే పవిత్రమైన గంగ అమ్మ. ప్రకృతి తత్వం ఎంత విచిత్రమైనదో చూడండి. మేఘం తాను కరిగిపోతూ భూమిని తడుపుతుంది, వృక్షం తాను ఎండలో నిలబడుతూ మనకు నీడనిస్తుంది, తోటలోని మొక్క తాను శ్రమిస్తూ మనకు మధుర ఫలాలను అందిస్తుంది. ప్రకృతిలోని ఈ నిస్వార్థానికి నిలువెత్తు రూపం అమ్మ. తన అవసరాలను, తన ఆనందాలను పూర్తిగా పక్కన పెట్టి బిడ్డల సంతోషమే తన సర్వస్వంగా బతికే ఏకైక త్యాగశీలి అమ్మే. మనం చిన్నప్పటి నుండి ఇంట్లో చూస్తూనే ఉంటాం. ఉదయం అందరికంటే ముందు నిద్ర లేచేది అమ్మ, రాత్రి అందరూ పడుకున్నాక చివర్లో పడుకునేది అమ్మ. వంటింట్లో పొగ సెగలు భరిస్తూ చెమటలు కక్కుతూ ఇల్లంతటికీ వండి వడ్డిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పిల్లలు, భర్త తృప్తిగా తింటుంటే ఆ తింటున్న ముఖాలను చూసి కడుపు నింపుకునే అమాయకమైన హృదయం అమ్మది. సరిగ్గా గమనిస్తే ఒక్కోసారి కూరలు తక్కువైనా లేదా అన్నం సరిపోకపోయినా అమ్మ ఏం చేస్తుందో తెలుసా? నాకు అసలు ఆకలిగా లేదు నాన్న, ఈరోజు ఎందుకో కడుపు నిండుగా ఉంది, నువ్వు తినే అంటూ అబద్ధం చెబుతుంది. తనకి ఆకలి వేస్తున్నా, లోపల కడుపు నరకం అనుభవిస్తున్నా తన బిడ్డ కడుపు నిండితే చాలు అనుకునే నిస్వార్థం ఆమెది. కేవలం తిండి విషయంలోనే కాదు, జీవితంలో తనకు నచ్చిన వస్తువులైనా, తనకు అవసరమైన బట్టలైనా నాకెందుకులే, నాకున్నవి చాలు, నా బిడ్డలకు కొంచెం మంచి బట్టలు ఉంటే చాలు, వాడు నలుగురిలో గొప్పగా కనిపిస్తే చాలు అని తన ఆశలను నీ కోసం రోజూ చంపుకుంటూనే ఉంటుంది. ఒక నది తన నీటిని తాను తాక్కపోయినా ఊరంతటికీ దాహం తీరుస్తుంది. అమ్మ కూడా అంతే. తన జీవితాన్ని తాను జీవించకుండా తన శ్వాసను, రక్తాన్ని, ఆయుష్ను మన కోసమే ధారపోస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా తమకు మిగిలింది ఇతరులకు ఇస్తారు, కానీ తనకు లేకపోయినా ముఖంపై చిరునవ్వుతో మనకు సర్వస్వాన్ని ఇచ్చేసే ఒకే ఒక్క నిస్వార్థ దేవత అమ్మ. ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప నటులు ఎవరో తెలుసా? రంగుల ప్రపంచంలో కనిపించే సినీ నటులు కాదు, మన కళ్ళ ఎదుటే తిరిగాడే మన అమ్మ. ఎందుకంటే రంగస్థలం మీద నటులు కేవలం కొన్ని గంటలు మాత్రమే నటిస్తారు, కానీ అమ్మ తన బిడ్డల సంతోషం కోసం జీవితాంతం తన బాధను దాచుకుంటూ నటిస్తూనే ఉంటుంది. మనం ఈ భూమిపైకి వచ్చిన మొదటి క్షణం అమ్మకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ రోజు ఆమె కళ్ళలో వచ్చిన నీళ్లు ఆనంద భాష్పాలు. కానీ మనం పెరిగి పెద్దయ్యాక, లోకజ్ఞానం తెలియని వయసులోనో లేదా మన స్వార్థంతోనో ఆమెను అన్న మాటలు, చేసిన గాయాలు, ఆమెకు మిగిల్చిందంతా అంతులేని వేదనే. మనకు తెలియకుండా, మనం గమనించకుండా అమ్మ ఒంటరిగా వంటింట్లోనో చీకటి గదిలో కార్చే కన్నీళ్లు ఎన్నో. ఆమె గుండెల్లోని బాధ కన్నీటి రూపంలో బయటికి వస్తున్నా మనం ఎక్కడ కంగారు పడతామో, ఎక్కడ బాధపడతామోనని క్షణంలో ఆ కన్నీళ్లను గుండెల్లోనే దాచేస్తుంది. తన కన్నీటిని కూడా మన ముందు ఆనంద భాష్పాలుగా మార్చగల అద్భుతమైన మహానటి అమ్మ. తాను లోపల ఎంత ఏడుస్తున్నా మన ముందుకు వచ్చేసరికి మాత్రం పెదవులపై ఒక అందమైన చిరునవ్వును చిందిస్తూ కొండంత ధైర్యాన్ని ఇస్తూ నిలబడుతుంది. లోకం మనల్ని ఎంతగా గాయపరిచినా అమ్మ నవ్వు చూస్తే చాలు, మన బాధలన్నీ మాయమైపోతాయి. కానీ ఆ నవ్వు వెనక అమ్మ ఎన్ని కన్నీళ్లను సముద్రమంత లోతున దాచుకుందో మనం ఎప్పుడైనా గమనించామా? తన కన్నీళ్లను సైతం నవ్వుతో జయించి బిడ్డల ప్రపంచానికి వెలుగునిచ్చే ఏకైక నిశ్శబ్ద దేవత అమ్మ. ఈరోజు మనం ఇంత గొప్పగా బతుకుతున్నామంటే అది మన తెలివితేటల వల్ల మాత్రమే కాదు. మన వెనక ఒక తల్లి చేసిన నిరంతర ప్రార్థనలు, ఆమె పడిన శ్రమ, ఆమె కార్చే కన్నీళ్లే మనకు రక్షణ కవచాల్లా మారాయి. కాలం మారుతుంది, మనుషులు మారుతారు, బంధాలు మారిపోతాయి. కానీ నువ్వు సుఖాల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నువ్వు తప్పు చేసినా, ఒప్పు చేసినా, ఎలాంటి షరతులు లేకుండా నిన్నుగా ప్రేమించే ఒకే ఒక్క హృదయం అమ్మది. చివరిగా ఒక మాట, అమ్మ మన నుండి ఏనాడు పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, కోట్ల ఆస్తులు ఆశించదు. ఆమె కోరుకునేదల్లా మనం కాసేపు ఆమె పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడే ఆ 4 మాటలు, ఆమె ముఖంలో బాధను గుర్తించి నేనున్నానమ్మా అని ఇచ్చే ఒక చిన్న భరోసా మాత్రమే. ఆమె జీవితాంతం మన కోసం నటిస్తూనే ఉంది. ఇకనైనా ఆ మహానటి కళ్ళలో నిజమైన ఆనందాన్ని నింపుదాం.
ఆమె పడిన కష్టానికి, చేసిన త్యాగానికి మనం ఇచ్చే నిజమైన బహుమతి ఆమె వృద్ధాప్యంలో మనం అందించే ఆప్యాయత మాత్రమే. లోకంలో ఎన్ని దైవాలున్నా వాటన్నింటికంటే ముందే మనల్ని సాకిన ఆ ప్రత్యక్ష దైవం అమ్మ పాదాలకు శతకోటి వందనాలు.